ట్రెండింగ్‌లో ఉన్న ఈ మేడమ్ సాంగ్ మీద చేయమని చాలామంది చెప్పారు. ఒక్కసారి మీకు చిన్న డెమో చూపిస్తా చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలి మీ ఫోటోస్ అనేది డీటెయిల్‌గా చెప్తాను. ఒక్కసారి వీడియో అయితే చూసేయండి. కాసేపు ఆగరా చూసారు కదా! సింపుల్‌గా అయితే ఉంటది. మీరు సింపుల్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. మీ ఫోటోస్‌తో, మీ చేతులతో మీరే చేసుకోవాలయితే నేను చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. వీడియో నేను సాంగ్ అనేది నేను అక్కడక్కడ మ్యూట్‌లో అయితే పెట్టాను. మ్యూట్ లేకుండా అయితే చూపించలేను. ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి నేను చూపించలేను. మీరు ఫుల్ సాంగ్‌తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్‌లో లేకుంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చూడండి. ఇప్పుడు మీకు టెంప్లేట్ ఇస్తాను. టెంప్లేట్ ప్లస్ ఫాంట్ లింక్ ఇస్తాను. ఈ రెండిటి కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్‌లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ సెర్చ్ చేయండి మీరు. టీకే క్రియేషన్ జింద్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ అయితే వస్తది. ఈ సైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ దొరకాలంటే కిందకైతే స్క్రోల్ చేసేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటది. సెర్చ్ బార్‌లో సేమ్ టైప్ చేయండి. టీకే 294 అని టైప్ చేస్తే మనకు ఈ థంబ్‌నెయిల్‌తో పాటు ప్రాజెక్ట్ వస్తది. దాన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాజెక్ట్ వర్క్ కావాలంటే మీకు కావాల్సింది కంపల్సరీ ఎలైట్ మోషన్ అనమాట. ఒకవేళ ఎలైట్ మోషన్ లేకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్‌లో లేకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలోనే ఇచ్చాను. ఆ ఇన్‌స్టాగ్రామ్ అయితే మన ఆ ఎలైట్ మోషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. ఒకవేళ ఇన్పుట్ ప్యాకేజ్ అనే ఒక ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కనుక మనం డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో అయితే ఇచ్చాను. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అని కింద ఒక లింక్ ఇచ్చాను. వీడియో లింక్ అనమాట అది. ఆ వీడియో చూడండి. సింపుల్‌గా అర్థమైపోతుంది మీరు ఎలా చేసుకున్నా ఏంటనేది. ఇప్పుడు మీకు ఫాంట్ లింక్ ఉంటుంది. ఫాంట్ లింక్ ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోమంటే మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ లింక్ మీద ట్యాప్ చేయగానే నాకైతే ఆటోమేటిక్‌గా నాకైతే ఇన్పుట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అనే ప్రాబ్లమ్ రావచ్చు అని చెప్పాను కదా! ఒకవేళ ఆ విధంగా వస్తే గనక నా డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో చూడండి. మీకు సింపుల్‌గా ఈజీగా అర్థమయ్యేలా అయితే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే చూసేయండి. సింపుల్‌గా మీ ప్రాసెస్‌లో ఈజీగా తీసుకొని అయితే అక్కడ వీడియో అయితే ఇచ్చాను మీకు. ఇక్కడ మీకు లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్పుట్ అని వస్తది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్పుటింగ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వస్తే నెక్స్ట్ మీద ట్యాప్ చేసి కంటిన్యూ ట్యాబ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే స్టార్టింగ్‌లో నేను మేడం అని పెట్టాను. ఒకవేళ మీ మేడం దగ్గర ఇంకా ఏమైనా అంటే వేరే నేమ్ మీరు ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ పెడదాం అనుకుంటే కింద టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటా అంటే నేను సపోజ్‌గా పూజ అని పెడదాం అనుకుంటున్నా. ఇలా పూజ అని పెట్టేసి ఇలా మీరు సింపుల్‌గా ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే నేమ్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. సింపుల్ ప్రాసెస్లో చెప్పాను మీకు. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అనేది మీరు రీప్లేస్ అనేది పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. మీకు ఏముండదు. జస్ట్ ఒక ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేయడం కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ అని క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా మీ ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోవాలి మీరు. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి. ఇది కాదు. ఈ ఫోటో ఉందనుకో. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో అనేది ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ మీకు బార్డర్ కనిపిస్తుంది కదా! ఆ బార్డర్‌లోనే ఉండాలి మీకు. ఆ బార్డర్‌లోనే ఉండేలా అయితే చూసుకోండి. చూడండి ఇప్పుడు సింపుల్‌గా అయితే మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. ఇలానే మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఈ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వచ్చిందంటే ఇంకేం చేస్తారంటే ఇక్కడ మీకు కింద టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ నుంచి పైన బాక్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అనేవి ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ మిస్సింగ్ మీ దగ్గర నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క డౌన్లోడ్ ఆప్షన్లో అయితే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంటుంది. స్టార్టింగ్లోనే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడైతే ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ మీద ట్యాప్ చేయగానే అక్కడ ఇన్పుట్ అయిపోతుంది. అండ్ యాడ్ చేసుకోండి. అక్కడ సింపుల్గా అదే ప్రాసెస్ ఏముండదు. ఇలానే లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై.